హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతేష్. మరి రాగాల 24 గంటల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ 12 టీజర్కు నందమూరి బాలకృష్ణ లేదా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ టీజర్కు బాలకృష్ణ లేదా ఎన్టీఆర్తో వాయిస్ ఓవర్ చెప్పించుకోవాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ 12 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేయండి పొంగులేటి. తన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉందని కేటీఆర్, హరీష్ రావు వారి తొత్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నా. నా ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నా వెంటనే కూల్చేయండి, ఇదే నా ఛాలెంజ్ అని సవాలు విసిరారు. జగన్పై చంద్రబాబు సెటైర్లు. పానపల్లి గ్రామ సభలో మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ కంటే నాకంటే గొప్ప వ్యక్త, పెద్దగా చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే ఒక్క పైసాకు అమ్ముడు పోతాడా, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని సీఎం ఫైర్ అయ్యారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడిందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రామాల్లో 10,000 కిలోమీటర్ల సిమెంట్ డ్రైన్లను వేస్తాం. రైతులు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. పేదలకు ఇల్లు కట్టించి విద్యుత్ సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం. పంచాయతీల అభివృద్ధికి ఇటీవల 990 కోట్లు విడుదల చేశాం. త్వరలో మరో 1100 కోట్లు రిలీజ్ చేస్తాం అని వానాపల్లి గ్రామ సభలో సీఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మీ ఆస్తులు ప్రకటించండి. యూపీ సీఎం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధికారులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించాల్సిందిగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఆదేశించింది. ఆగస్టు 31 లోపు ఉద్యోగులకు ఉన్న స్థిర చరాస్తులను మానవ వనరుల పోర్టల్లో ప్రకటించాలని, లేదంటే జీతాలు నిలిపేస్తామని హెచ్చరించింది. దీంతో ఇప్పటిదాకా 26% మంది తమ ఆస్తులను ప్రకటించారు. మరో వారం రోజుల్లో అందరూ ప్రకటించాల్సిందేనని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలాంటి కొత్త రూల్ తెస్తే మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ గురించి తెలుస్తుంది. గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళ గురించి. కీవ్లో మహాత్ముడికి మోదీ నివాళి. ప్రధాని నరేంద్ర మోదీ కీవ్లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవి ఫొమోన్ బొటానికల్ గార్డెన్స్లో 2020లో నెలకొల్పిన జాతిపిత విగ్రహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి బాలల స్మారకం, జాతీయ మ్యూజియం సందర్శించారు. 20-21వ శతాబ్దంలో ఉక్రెయిన్ పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్రం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. పొంగులేటి. గత 10 ఏళ్లలో 11,000 కోట్లు కూడా మాఫీ చేయని బీఆర్ఎస్ను రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాము అలా కాదని అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలియచేశారు. 2 లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే 2 లక్షల మాఫీ చేస్తామని మరోసారి స్పష్టత ఇచ్చారు. ఒకవేళ 2 లక్షల 10,000 తీసుకున్నట్లయితే 10,000 పే చేస్తే 2 లక్షల రుణమాఫీ అవుతాయి అనే దానికి సంబంధించిన ఈ న్యూస్. 120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్టు కొన్న హీరో సూర్య. తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్టు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు తెలియజేశాయి. డసల్ట్ ఫాల్కాన్ కంపెనీకి చెందిన అత్యున్నత సదుపాయాలు కలిగిన ఈ విమాన ధర రూపాయలు 120 కోట్లు ఉంటుందని అంచనా. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే నయనతార, రజనీకాంత్, విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉండగా ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో అద్దిరిపోయే ఫీచర్. యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సాంగ్ ఆప్షన్ను తీసుకొచ్చింది. యూజర్లు తమ ప్రొఫైల్ పిక్ మూడ్ను బట్టి పాట యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని లైసెన్స్డ్ సాంగ్ అందుబాటులో ఉంచింది. కొత్త సాంగ్స్ మార్చే వరకు పాతది అలాగే ఉంటుంది. ఇన్స్టాలో ఎడిట్ ప్రొఫైల్లో క్లిక్ చేసి యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ను ఎంచుకోండి. నచ్చిన పాటను 30 సెకండ్లలో పాటు సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే స్టేటస్ ఫోటో దగ్గర మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ వస్తుంది. ఈసారైనా కొలిక్కి వచ్చేనా? కాంగ్రెస్ అగ్రనేతలు
ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. కొత్త టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తీర్ణ, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. ఆయా అంశాలపై ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం వాయిదా పడుతూ వస్తుంది. ఈసారైనా చర్చలు కొలిక్కి వస్తాయా రావా చూడాల్సి. మంత్రులతో మందకృష్ణ మాదిగ భేటీ. బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహలతో భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని మందకృష్ణ మాదిగ మంత్రులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మణ్, వేముల వీరేశం, సత్యనారాయణ, కాలే యాదయ్య, మాజీ మంత్రి మెతుకుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయి, తస్మత్ జాగ్రత్తగా అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇన్స్టా వీడియో కోసం ఒకరు రోడ్డుపై కరెన్సీ నోట్లు చల్లిన వీడియోను కూడా షేర్ చేశారు. యూపీఐ పేమెంట్ తప్పుగా చేశారా? అయితే ఇవి గుర్తుంచుకోండి. ఒక్కసారి పొరపాటున తప్పుడు నంబర్కు యూపీఐ పేమెంట్ చేస్తుంటాం. అలాంటి సమయంలో ఏం చేయాలి? బ్యాంకింగ్ నిపుణులు ఏమంటున్నారంటే ముందుగా ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ యూపీఐ యాప్ కస్టమర్ కేర్కు విషయాన్ని తెలియచేయండి. ఒకవేళ పరిష్కారం లభించకపోతే ఎన్పిసిఐకి ఫిర్యాదు కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా మీ బ్యాంకులోను సాయం కోరవచ్చు. ఆఖరిగా ఆప్షన్ 1800120170 నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా చేసినట్లయితే కొద్దిగా మన డబ్బులు బై మిస్టేక్లో పంపించినా మనకు తిరిగి తీసుకోవచ్చు.